హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ ఎంఎస్సి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. సబ్జెక్ట్ నేమ్ ఫంక్షనల్ అనాలిసిస్. ఇది సెకండ్ ఇయర్లోని ఫస్ట్ పేపర్ C6. ఓకే, ఎంఎస్సి మ్యాథ్స్లోని. అయితే ఇందులో వచ్చేసి 18 యూనిట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఫస్ట్ యూనిట్ నార్మల్ లీనియర్ స్పేస్లోని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. క్వశ్చన్ ఫార్ములా పేరు నేమ్ వచ్చేసి హోల్డర్స్ ఇన్ఈక్వాలిటీ. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. డిసెంబర్ 2018, 2026 లాంగ్ వచ్చింది, 2025లో వచ్చింది, 2021 సెప్టెంబర్లో వచ్చింది. ఈ యూనిట్లో వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉంటాయి. హోల్డర్స్ ఇన్ఈక్వాలిటీ, ఇంకోటి వచ్చేసి మింకోస్కి ఇన్ఈక్వాలిటీ. ఈ క్వశ్చన్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి కంపల్సరీ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది పేజ్ నెంబర్ 32లో ఉన్న ఈ క్వశ్చన్, థియరం 1.6.11. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చింది. ఈ 3 క్వశ్చన్ నుంచి 1 కంపల్సరీ వస్తుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి హోల్డర్స్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, చూడండి. హోల్డర్స్ ఇన్ఈక్వాలిటీ స్టేట్మెంట్. If p greater than 1 and q is defined by 1 by p plus 1 by q equal to 1, then we have summation I is equal to 1 to n mod xi yi less than or equal to summation 1 to n xi power p whole power 1 by p. Next summation 1 to n yi power q whole power 1 by q for any complex numbers x1 x2 x till xn and y1 y2 till yn. ఓకే, ఇది వచ్చేసి హోల్డర్స్ ఇన్ఈక్వాలిటీ యొక్క స్టేట్మెంట్. ఇప్పుడు నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ మనకి ఇచ్చింది మనం ఇక్కడ రాయాలి. లెట్ p is real number such that p is real number such that 1 less than p less than infinity, and define q such that 1 by p plus 1 by q is equal to 1. ఓకే, లెట్ x is equal to మనం ఇక్కడ ఇచ్చింది తీసుకుంటాము, x1 x2 and xn, and y is equal to y1 y2 and yn. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ డిఫైన్ f. ఇదేంటి 1 నుంచి ఇన్ఫినిటీ వరకు బిలాంగ్స్ టు r బై ఎలా డిఫైన్ చేస్తామంటే f of t is equal to k into t minus 1 minus t power k plus 1. ఈ ప్రాబ్లంలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది గుర్తుంచుకోవాలి కంపల్సరీ. దీంతో మనం మొత్తం ప్రాబ్లం చేస్తాం అన్నట్టు, సరేనా. ఫస్ట్ f of t is equal to k into t minus 1 minus t power k plus 1. దీన్ని యొక్క f డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. f డాష్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అన్నట్టు విత్ రెస్పెక్ట్ టు t. సో ఏమొస్తుంది, k మైనస్ t పవర్ k మైనస్ 1 అనేది వస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏం రాస్తాం, ఇది వచ్చినది ఈ గ్రేటర్ దెన్ 0 అవుతుంది కాబట్టి f డాష్ ఆఫ్ t గ్రేటర్ దెన్ 0. అప్పుడు మనం ఏమనాలి, f ఈజ్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు f ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే t ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, k ఇంటూ 1 మైనస్ 1 మైనస్ 1 పవర్ k ప్లస్ 1. ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది, ఈ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది, మనకు 0 వస్తుంది. అప్పుడు ఈ f ఆఫ్ 1 అనేది ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు f ఆఫ్ t అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ 1. అంటే యాజ్ f ఈజ్ ఇంక్రీజింగ్, f ఆఫ్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ 1. అప్పుడు ఏంటి, f ఆఫ్ 1 0 వచ్చింది కాబట్టి f ఆఫ్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. f ఆఫ్ t ప్లేస్లో ఏం రాయాలి, మనం ముందు రాసుకున్నాం
k into t minus 1 minus 3 power k plus 1 greater than or equal to 0. ఇప్పుడు k into t kt minus k plus 1 minus t power k greater than or equal to 0. ఇప్పుడు ఈ t power k ని అటు సైడ్ పంపిస్తున్నాను నేను. పంపిస్తే ఏమవుతుంది, kt plus 1 minus k. అయితే ఇది ఇటు సైడ్ రాసి ఇది ఇటు సైడ్ రాస్తున్నా ఫర్ కన్వీనియంట్ కోసం. టీ పవర్ కే గ్రేటర్ దెన్ సింబల్ లెస్ దెన్ అవుతుంది, లెస్ దెన్ కేటీ మైనస్ కే ప్లస్ 1. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇక్కడ పైనది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది 2 అనుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు ఇది కరెక్ట్ రావాలి ఆన్సర్. దీంతో మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇందులో 2 కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కేస్ 1లో ఏం తీసుకుంటామంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి తీసుకుంటాం. ఓకే, సపోజ్ లెట్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి తీసుకుంటే ఏమవుతుంది, ఏ బై బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ పుట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్లో టీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి పెట్టాలి. అప్పుడు ఏమొస్తుంది, ఏమొచ్చింది మనకు వచ్చిన ఈక్వేషన్ టీ పవర్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేటీ మైనస్ కే ప్లస్ 1 అనేది వచ్చింది. సో ఏ బై బి హోల్ పవర్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ బై బి మైనస్ కే ప్లస్ 1. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ లేదంటే పుట్ k ఈజ్ ఈక్వల్ టు 1 బై పి అండ్ మల్టిప్లై విత్ బి ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకి ఏ బై బి హోల్ పవర్ 1 బై పి ఇంటూ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అంటే 1 బై పి ఇంటూ ఏ బై బి ఇంటూ బి మైనస్ కే అంటే ఏంటి 1 బై పి ఇంటూ బి ప్లస్ 1 ఇంటూ బి. ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ 1 బై పి తర్వాత బి పవర్ 1 తర్వాత బి పవర్ మైనస్ 1 బై పి. ఇది డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లో పంపిస్తే ఇక్కడ ప్లస్ పవర్ 1 బై పి ఉన్నది మైనస్ పవర్ 1 బై పి అవుతుంది. తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ బై పి. ఇక్కడ నేను రెండులో నుంచి బి కామన్ తీస్తున్నా ప్లస్ బి. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 1 బై పి. ఓకే, ఇక్కడ ఏ పవర్ 1 బై పి బి పవర్ 1 మైనస్ 1 బై పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ బై పి ప్లస్ బి ఇంటూ 1 మైనస్ 1 బై పి. ఓకే, సిన్స్ పి 1 బై పి ప్లస్ 1 బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 1 మైనస్ 1 బై పి ఈజ్ ఈక్వల్ టు 1 బై క్యూ. ఈ 1 బై పిని అటు పంపిస్తే 1 మైనస్ 1 బై క్యూ. సో దీని ప్రకారం మనం ఈ దాని ప్లేస్లో 1 బై క్యూ రాసుకుంటాం. ఇక్కడ కూడా 1 బై క్యూ. సో మనకి ఏమొస్తుంది, ఏ పవర్ 1 బై పి బి పవర్ 1 బై క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ ఏ బై పి బై క్యూ. ఓకే, 1 బై క్యూ అంటే క్యూ. ఇది వచ్చింది. ఇది కేస్ 1 యొక్క ఆన్సర్. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటున్నాం. ఇప్పుడు కేస్ 2లో లెట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ తీసుకుంటాము. అప్పుడు ఏమవుతుంది, బి బై ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ పుట్ టీ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ తీసుకుంటాం. పైన ఏ బై బి తీసుకుంటాం, ఇక్కడ బి బై ఏ. ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు 1 బై పి తోటి సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ ఇందులో వచ్చేసి కే ఈజ్ ఈక్వల్ టు 1 బై క్యూ తోటి చేయాలి. తర్వాత ఇక్కడ మల్టిప్లై విత్ బి చేస్తే ఇందులో వచ్చేసి మల్టిప్లై విత్ ఏ. ఓకే, లెట్స్ సి. ఇప్పుడు ఇది ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, టీ పవర్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేటీ మైనస్ కే ప్లస్ 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏమొస్తుంది మనకి, బి బై ఏ హోల్ పవర్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ బి బై ఏ మైనస్ కే ప్లస్ 1. ఓకే, ఇప్పుడు దీంట్లో కే ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయాలి. కే ఈజ్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం,
put k is equal to 1 by q and multiply with a on both sides. అప్పుడు ఏం రాసుకుంటాము, b by a whole power 1 by q less than or equal to 1 by q into b by a minus 1 by q plus 1. దీనంతటికి ఇంటూ ఏ చేయాలి, దీనంతటికి ఇంటూ ఏ చేయాలి. ఓకే, నెక్స్ట్ a into b power 1 by q by a power 1 by q less than or equal to 1 by q into b by a into a minus a by q plus a. ఓకే, ఈ డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్కి పంపిస్తే b పవర్ 1 by q a పవర్ 1 మైనస్ 1 by q వస్తుంది. ఇది ప్లస్లో ఉన్నది మైనస్లో అవుతుంది కాబట్టి మైనస్ 1 by q వస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ క్యాన్సిల్ చేస్తే b by q ప్లస్ ఏ కామన్ తీస్తే 1 మైనస్ 1 by q. సేమ్ ఇందాక మనం 1 by p ప్లస్ 1 by q ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 1 by qని అటు పంపిస్తే 1 by p ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 by q వస్తుంది. సో మనం ఈ 1 మైనస్ 1 by q ప్లేస్లో 1 by p రాస్తాం. సో b పవర్ 1 by q a పవర్ 1 by p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b by q ప్లస్ a ఇంటూ 1 by p. ఇప్పుడు ఆర్డర్లో రాస్తున్నా నేను, a పవర్ 1 by p b పవర్ 1 by q లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు a by p ప్లస్ b by q. సేమ్ ఈక్వేషన్ 3 and 4 సేమ్ వచ్చినాయి మనకి. దీని తర్వాత మనము ఈ వచ్చిన ఈక్వేషన్ 3 and 4లో సేమ్ కాబట్టి ఈక్వేషన్ 3 అన్న తీసుకోవచ్చు, 4 అన్న తీసుకోవచ్చు. ఇందులో పుట్ a ఈజ్ ఈక్వల్ టు mod xi హోల్ పవర్ p బై సమేషన్ mod xi హోల్ పవర్ p. అది మీన్ ఫామ్లో ఉంటుంది కదా, దానిలాగా రాసుకుంటాం. ఓకేనా, b ఈజ్ ఈక్వల్ టు సమేషన్ yi హోల్ పవర్ q బై సమేషన్ ఇది మోడ్ yi హోల్ పవర్ q. ఓకే, చూడండి ఇప్పుడు మోడ్ xi పవర్ p హోల్ పవర్ 1 by p బై ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సపరేట్ ముందే రాసుకుంటున్నాం. న్యూమరేటర్కి 1 by p డినామినేటర్కి 1 by p సపరేట్గా రాసుకుంటున్నాను. సమేషన్ xi పవర్ p హోల్ పవర్ 1 by p. తర్వాత bది yi హోల్ పవర్ q హోల్ పవర్ 1 by q బై సమేషన్ yi పవర్ q హోల్ పవర్ 1 by q లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు a mod xi హోల్ పవర్ p బై ఇది సమ్మేషన్ xi పవర్ p బై p ప్లస్ yi పవర్ q బై సమ్మేషన్ mod yi పవర్ q బై q. మనం ఇది పైన ఇక్కడ రాసుకోవచ్చు అన్నట్టు, ఎందుకంటే 1 by p అంటే ఇది రెసిప్రోకల్, ఇది ఇక్కడనే p వస్తుంది కాబట్టి అట్లా. ఇక్కడ p క్యాన్సల్, q క్యాన్సల్. ఈ కింద మనం క్యాన్సల్ చేయరాదు ఎందుకంటే ఇక్కడ సమ్మేషన్ ఉంది కాబట్టి. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు, మోడ్ xi yi బై సమ్మేషన్ xi పవర్ p హోల్ పవర్ 1 by p సమ్మేషన్ మోడ్ yi q హోల్ పవర్ 1 by q లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ మోడ్ xi పవర్ p ఇంటూ సమ్మేషన్ మోడ్ xi పవర్ p ప్లస్ మోడ్ yi పవర్ q బై q ఇంటూ సమ్మేషన్ yi పవర్ q. అయితే ఇక్కడ ఇవి రెండు క్యాన్సల్ అవ్వడానికి సమ్మేషన్ తీసుకుంటాం, అదే సమ్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ సమ్మేషన్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ సమ్మేషన్ వస్తుంది, ఇక్కడ సమ్మేషన్, ఇక్కడ సమ్మేషన్. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. లెట్స్ సీ. సమ్మేషన్ మోడ్ xi
yi by summation mod xi power p whole power 1 by p summation mod yi q whole power 1 by q less than or equal to summation mod xi power p by p into summation xi power p plus summation mod yi power q into summation yi power q. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో ఇక్కడ మనకు ఏమొస్తుందంటే 1/p ప్లస్ 1/q. వి ఆల్రెడీ నో దీని ఫార్ములా వచ్చేసి 1. సో మనం ఈ 1 ఇక్కడ రాసేస్తాము. ఇక్కడ డినామినేటర్లో ఉన్న పార్ట్ ఇక్కడ తీసుకెళ్దాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, సమ్మేషన్ xi mod xi yi less than or equal to summation mod xi power p whole power 1 by p summation yi power q whole power 1 by q. ఇది వచ్చింది. సో ఇది హోల్డర్స్ ఇన్ఈక్వాలిటీ ఫార్ములా, హెన్స్ ప్రూవ్డ్. క్వశ్చన్లో ఉన్నది ఇక్కడ వచ్చేసింది. ఓకే, వెరీ సింపుల్ అండ్ ఈజీ. నేను మళ్ళీ ఒకసారి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇఫ్ p గ్రేటర్ దెన్ 1 ఉంటే q అనేది 1/p ప్లస్ 1/q ఈజ్ ఈక్వల్ టు 1 లా తీసుకొని వీ హ్యావ్ దిస్ అని చెప్పేసి ఇస్తారు. xi yi less than or equal to xi power p whole power 1 by p yi power q whole power 1 by q. సో ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఇది. f of t ఈజ్ ఈక్వల్ టు k of t minus 1 minus 3 power k plus 1. దీన్ని f of tని f dash of t లా తీసుకోవాలి. తర్వాత f of 1 చేసుకొని f of t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసుకొని అక్కడ ఉన్నది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి t పవర్ kని ఇటు సైడ్ తీసుకొచ్చేసి రాసుకోవాలి. ఇది గుర్తుంటే మనం ప్రాబ్లం ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తామంటే కేస్ 1 కేస్ 2. కేస్ 1లో వచ్చేసి ఏ గ్రేటర్ దెన్ బి తీసుకుంటాము. కేస్ 2లో బి గ్రేటర్ దెన్ ఏ. ఏ గ్రేటర్ దెన్ బి తీసుకున్నప్పుడు ఏ బై బి అని వస్తుంది. టీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. బి గ్రేటర్ దెన్ ఏ తీసుకున్నప్పుడు బి బై ఏ. అండ్ ఇక్కడ వచ్చేసి కే ఈజ్ ఈక్వల్ టు 1 by p తీసుకోవాలి. మల్టిప్లై విత్ బోత్ సైడ్స్ విత్ బి తీసుకుంటే మనకి ఇది వస్తుంది. ఇందులో వచ్చేసి బి బై ఏ తీసుకొని 1 by q తోటి మల్టిప్లై చేయాలి. అండ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 by q పెట్టాలి. అండ్ ఏ తోటి మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి సేమ్ మళ్ళీ అదే ఈక్వేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ వచ్చిన ఈక్వేషన్ దాంట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది సబ్స్టిట్యూట్ చేయాలి, బి ఈజ్ ఈక్వల్ టు ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఏం లేదు, ఇవి ఏంటంటే మీన్ ఫామ్లో ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. సో ఇవి సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే మనకి క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఒక 2 times చూడకుండా రాసిరండి వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, హోల్డర్స్ ఇన్ఈక్వాలిటీ థియరం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్.